సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ నోట్ సెలబ్రేషన్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఊచకోత కోస్తూ 40 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. సెంచరీ చేసిన తర్వాత అభిషేక్ తన జేబులో పేపర్ చూపిస్తూ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అయితే నిన్న గురువారం ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. సన్ రైజర్స్ విధించిన 163 పరుగుల టార్గెట్ ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే ముంబై గెలిచేసింది. అయితే ఈ మ్యాచ్ లో మరోసారి అభిషేక్ నోటు చర్చనీయాంశంగా మారింది. టాస్ ఓడి సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా ముంబై స్టార్ బ్యాటర్ సూర్య అతని దగ్గరకు వచ్చి జేబు చెక్ చేయడం విశేషం. అభిషేక్ శర్మ వెనక వైపు నుంచి వచ్చి జేబులో నోటు ఉందా లేదా అని చెక్ చేసిన విధానం నవ్వు తెప్పించింది. ఎంతో సరదాగా సాగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 7 ఫోర్లతో 40 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ టీంలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే ఇందులో ఒక్క 6 కూడా లేకపోవడం విశేషం.